వరంగల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రి సురేఖ. ప్రస్తుతం మల్లుస్వరాజ్య నగర్, ఎన్ఎన్ నగర్లో పర్యటించి అధికారులతో కలిసి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మేడం, ఎన్ని ముంపు ప్రాంతాలను ఎట్లా ఉంది పరిస్థితి? ఇన్ కేసు అర్ధరాత్రి కానీ ఈ రోజు కానీ వర్షం ఉండి ఉంటే సహాయక చర్యలకు కూడా తీవ్రస్థాయిలో ఆటంకం కలిగేది. నిన్న సాయంత్రం నుండి కూడా కలెక్టర్ గారు వారు కంటిన్యూగా మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఈవినింగే కార్పొరేటర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డివిజన్లలో ఉన్న కాలనీలు ఏవి మునుగుతాయో తెలుసు. వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రమే వాళ్ళని బయటికి రమ్మంటే ఎవరు కూడా మాకేం కాదు మేము రాము అని చెప్పేసి మొండికేసి అసలు రావడానికి ఇష్టపడలేదు. దానివల్ల ఏమైందంటే ఈరోజు వాటర్ మొత్తం వచ్చేసి వాళ్ళు మొత్తం చుట్టూ నిండిపోయి వాళ్ళు బంగ్లాల పైకి ఎక్కి కూర్చోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని కాలనీలోంచి దాదాపు 100% పీపుల్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఒక 6 షెల్టర్స్ పెట్టేసి అన్నింటిలో వాళ్ళని పెట్టి వాళ్ళకి భోజన సదుపాయం అది కూడా కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ ఫెసిలిటీ ఇస్తూ వాళ్ళని కూడా బయటకు తీసుకురావడానికి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకురావడం కొంత ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్ళు చాలా రిస్క్ చేసి తీసుకొస్తున్నారు. మాకు బోట్స్ లేకపోవడం కొంత ప్రాబ్లం అయింది. ప్లస్ ఫుడ్ సప్లై కోసమని డ్రోన్స్ కూడా తెప్పిస్తున్నాం. ఒకవేళ ఇఫ్ లేట్ అయినా కూడా వాళ్ళకి ఇంత లోపల ఫుడ్ ఫెసిలిటీ కల్పించాలని ఏవైతే మేము షెల్టర్స్ పెట్టామో అన్ని షెల్టర్స్లో కూడా వంటలు వండి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తం ఇదంతా కూడా సెట్ రైట్ అయ్యే వరకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాము. నిన్న ఈరోజు స్కూల్స్కు కూడా హాలిడేస్ ఇచ్చాము. పబ్లిక్ కూడా మేము చెప్తా ఉన్నాం, దయచేసి బయటకు రాకండి. మళ్ళీ ఈరోజు కూడా మేబీ ఉన్నది అని చెప్పేసి మనకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంట్లో ఉంటేనే సేఫ్ కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పడం జరుగుతుంది. మేడం, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో పర్యటించారు? ఎట్లా ఉంది సిచ్యువేషన్? లేకపోతే ఎక్కడైనా ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉందా? లేకపోతే స్టేబుల్గా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇప్పుడు మీరు మల్లుస్వరాజ్యం నగర్ చూశారు, ప్రస్తుతం ఎన్ఎన్ నగర్ కానీ ఇదంతా స్టేబుల్గా కనిపిస్తుంది. అంతా వచ్చేసిందండి. మళ్ళీ వర్షం పడితే కానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ముందే వీళ్ళని షిఫ్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా వీళ్ళని షిఫ్ట్ చేసినాక ఎక్కడి నుంచి వర్షం వచ్చినా కూడా ఇంకా అది పోయే వరకు కూడా మనం వీళ్ళను రెస్క్యూలో పెట్టుకోవాల్సిందే. కాబట్టి మళ్ళీ వర్షం రాకుండా ఉంటే మేము సేఫ్ జోన్లో ఉంటాం. మేడం, 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో చూసాం, ఆల్మోస్ట్ వరంగల్లో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయి కొన్ని రోజుల పాటు ఉన్నాయి. మరోసారి ఇక్కడ అంటే భారీ వర్షం కురిస్తే చాలు ఆల్మోస్ట్ వరంగల్లో సగభాగం నీటిలో మునిగిపోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? దానికి డిఫరెంట్ కారణాలు ఉండొచ్చండి. కొన్నేమో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, కొన్నేమో నాలాలు ఆక్రమించుకున్నారు, కొన్నేమో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఇట్లా ఒక్క కారణం అంటూ లేదు, దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దాని మీద అంటే మేము రిపోర్ట్ కంపల్సరీ తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. టోటల్ రిపోర్ట్ ఏంటి అనేది ఇది అయిపోయినాక ఆఫీసర్స్ తోటి అలర్ట్ చేసి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒక టోటల్ డిపిఆర్ తెప్పించుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎట్లాగా అదే ఆదేశిస్తారనుకుంటా. దాని ద్వారా రాబోయే రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా మనము ముందే చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహనకు రావడం జరిగింది. మేడం, ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? 6 కదా, 9 వరంగల్కి 9. ఆల్మోస్ట్ ఎంతమంది? 600 మంది పై వరకు ఉన్నారు. ఇంకా అంతమంది వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మల్లుస్వరాజ్యం నగర్తో పాటు ఎన్ఎన్ నగర్లో పర్యటించినటువంటి మంత్రి కొండా సురేఖ అధికారులను అడిగి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. సో ఇందాక కలెక్టర్తో పాటు మంత్రి చెప్పినటువంటి విధంగా ఎక్కడైతే మనం ఈజీగా ఫుడ్ను కానీ వాటర్ను కానీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చో అక్కడి వరకు డ్రోన్లతో రెస్క్యూ టీమ్స్తో ఫుడ్ను సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకెక్కడైతే ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోందో కాలనీలకు మరింత వరద ఉధృతి అని భావిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం కొన్ని చోట్ల ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హంటర్ రోడ్ కానీ 100 ఫీట్ రోడ్ ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉంది. అక్కడ వందలాది మంది చిక్కుకొనిపోయి ఉన్నారు. కనీసం ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తమ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. సో ప్రస్తుతం ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొని వస్తున్నారు. ఇప్పటి వరకు వరంగల్ వ్యాప్తంగా 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 600 మందిని రెస్క్యూ చేసి ఆ పునరావాస కేంద్రాల్లో పెట్టారు. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఎక్కడైతే ఫ్లోటింగ్ మరింత ఎక్కువ అవుతుంది, ఇప్పటివరకు ఉన్నటువంటి వరద నీటితో పాటు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వరద నీరు స్టేబుల్గా ఉంది అక్కడి వరకు రెస్క్యూ టీమ్స్ వెళ్ళగలుగుతాయి, ఫుడ్ను కానీ వాటర్ను కానీ డిస్ట్రిబ్యూట్ చేయగలం అనుకుంటే అక్కడి వరకు వెళ్ళి వాళ్ళను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం బయటకు తీసుకొని వచ్చి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకు సేఫెస్ట్ జోన్లో ఉన్నారని భావిస్తున్నారు. సో లక్కీగా నిన్న అర్ధరాత్రి నుంచి కానీ ఈరోజు తెల్లవారుజామున
కానీ వర్షం లేదు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇన్ కేసు వర్షం కనుక మళ్ళీ కురిస్తే ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది మరొక 2 రోజుల పాటు అలర్ట్గా ఉండాలని. ఇన్ కేసు వర్షం కనుక కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ ఎల్విఎస్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ, వరంగల్ నుంచి.